మామూలుగా మనం వరి ఇన్ని వేసుకుంటాం కదా, ఇక్కడంతా వరి అట్లా వేయకుండా ఇప్పుడు బెండకాయ చెట్లు ఆడేసారు. ఆ బెండకాయలు కోసేసాక ఆకుకూర వేస్తారంట, ఆకుకూర కోసేసాక గోంగూర వేస్తారంట. అట్లా మార్చి ఒకే పొలంలో వేస్తూ ఉంటారంట. ఓన్లీ వెజిటబుల్ మాత్రం అట్లాంటి వదిలేయాల్సిందే. అలాంటివన్నీ లాసేను. బెండకాయలు ముద్ర పెట్టి మా పిన్ని వాళ్ళు తోటలో ఉంటాయి కదా, బెండకాయలు ముద్ర పెట్టున్నాయి తీసేసి అయ్యే వేస్తుంటారు. దాని పేరు ఏం పేరా? పిల్లలకు నేర్పిస్తుంది అనమాట ఏది చెంచల్లాగాని. మా అక్క అయితే ఇదిగో ఇదంతా చెంచల్లాకేను ముద్రపోకుండా. మాయి నీకు చిరిరాకు అమ్ముతుంటారు కదా, వాటికన్నా ఇలా న్యాచురల్గా దొరికేటే ఇష్టమా? అయ్యో మీకు అవార్డు ఇవ్వాలి. అయితే చెప్పండి ఏం కావాలి మీకు? గోంగూర కట్ట కావాలా, బెండకాయలు కావాలా, వంకాయలు కావాలా? చేసుకో సరిపోతులే పమ్మి. ఆ పక్క చెరువు ఉంది, ఈ పక్క వచ్చేసి రోడ్డు అనమాట. తినడానికి టిఫిన్ ఉందో, అలాగే డాబా ఉంది. అసలు ఇంతకు మించి ఏముందే. 30 ఎక్కువ పోదన్నా. సగం రేటు. చికెన్ కావాలా ఇక మ్యాగీ లాగా? ఎప్పుడైనా మునుగుతామా? బాగుంది మునగా. నాకైతే ఏదొచ్చు, మీరు మునిగిపోతే నాకు సంబంధం. నేను నీ కాలు పట్టుకుంటా. ఆంటీ అందరూ కలుసుకొని తలా చేసుకుని దూకుదాం బండి. నాకు ఈత రాదు. నా ఈత వచ్చు. షాక్ కొడితే మాకు సంబంధం లేదు. పట్టుకోకూడదు. అయ్యేం బాయిలు ఎప్పుడో బాయిలు కొని స్క్రీన్ బాయిల్ లాగా. ఆడ పెద్ద డాబా ఉంది కదా మే. అదే యాడమ్మ డాబా అనుకుంటా ఉన్నా. అదే కదా హాలంలోకి వెళ్ళిపోతాను. ఇదేనా తను బెగని అన్నని ఎట్ట పోవాలా? ఇదంతా మీదేనా? ఏంది గోంగూర వదిలేసారక్క? వానబడి వదిలేస్తారు. కాయలు పోండి, మీరు పాండి. దిగబడుతుంది. ముందుకెళ్ళిపోవాలి. అయింది. మేము వచ్చేసి మా అక్క వాళ్ళ రెంటింటికి వెళ్తారు కదా, వాళ్ళ తోటలోకి అయితే వచ్చాం అనమాట. వాళ్ళు వచ్చేసి పక్కనే ఇలా తోట. ఇంకా ఇక్కడ వాళ్ళు వెజిటేబుల్స్ అయితే వేస్తారంట. అవి చూద్దామని వచ్చాము. మా అక్క ఆల్రెడీ ఒకసారి వచ్చిందంట. బాగుంటుంది మేము చూద్దామని చెప్పాను. మొత్తం దిగబడిపోతుంది. మామిడికాయలు లాస్ట్ సమ్మర్ కాయలా కలర్లా అప్పుడు కాసి ఏం చెట్టు ఇదా? మామిడి చెట్టే కాయ బంగిపల్లె అంటు మామిడే. అదే అంటు మామిడి అవి అమ్ముతారక్క? కోతలకు బాగా మిగిలితే 1-2. అవును అంతే కదా. ఏడు కోతులు నిస్తాయా? అయితే ఉంటే 1-2 లాకలే. రాపూర్లో బీభత్సంగా ఉండేది కోతులు అనమాట. ఒక్కటి కూడా ఉండట్లేదు. మొన్నే కదా మాకు వస్తువా? అయితే చెంచలాగా తాలింపు సూపర్గా ఉంటుంది. అసలు మీకు చెంచలాగా అంటే తెలియదు కదా. మామూలు చిరాకాయ తెలుసు, చెంచలాగా అంటే తెలియదు కదా. సూపర్గా ఉంటుంది. చాలా బోర్ వర్షం పట్టిందనమాట బీభత్సంగా. చెంచలాగా తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు ఇదే అనమాట, తోటలోకి వెళ్ళేది, అట్లా ఏరుకునేది, అట్లా తాలింపు చేసుకుంటా ఉండేది. ఏడో దిగుబడుతుంది. ఇక్కడంతా వచ్చి అక్కలు ఇక్కడ అంతా వచ్చేసి ఏంటది గోంగూర అయితే వేస్తున్నారంట. అది ఒక్కొక్కసారి భలే ఎదిగేస్తుంది ఏదైనా సరే మనం వేసింది. ఇదైతే ఎదగకుండా అట్లాగే ఏరకపోయింది అనమాట. అందుకని అట్లాగే వదిలేశారంట. చూడండి బోధులు కట్టి అంతా కాలువలు అయితే చేస్తున్నారు. అవి వచ్చేసి బెండ చెట్లు ఆల్రెడీ మొన్న కోత కోసారంట. ఈ రోజు లేవని చెప్పండి. నాకు నిన్నే బెండకాయలు అయితే కోత కోసింది. కాపలాదారి మనకా అందరికి
ఇక్కడ వాడికి అయిపోయింది చిన్నది అంతా జేడు పట్టేసింది చిన్నది అంటే వాడికి చిన్న వేసాం బాగుండవు కొంచెం ముద్ద టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదా. ఇప్పుడు వచ్చి బెండకాయలు కోసుకున్నాయి అమ్ముతారా? ఏడు కూడా ఉన్నాయా కానీ విశేషం కాదేమన్నా ఇట్లా ఉండదు. టమాటో చెట్లు టమాటో చెట్లు అంటారా? టమాటో చెట్లు కూడా వేస్తారా? వాటర్ తెచ్చి ఇంటికా నుంచి ఒక దగ్గర పెట్టుకో. ఆడే పెట్టుకో. అన్ని బేర్ చెట్లు బీరకాయలు కూడా అమ్ముతారా? అంతేలేక నువ్వు ట్రై చేస్తా ఉండాలి అసలు. ఎక్కువ కోర్చిక్కలు అంట ఎట్టయినా వీటికి కాలువలు చేస్తే ఇన్ని చేయాలంటే ఓపుకుంటారు వస్తా ఒక్కడికి. ఇక్కడ వచ్చేసి అక్కళ్ళు ఓన్లీ ఈ వెజిటబుల్స్ మాత్రం వేసుకొని అమ్మేస్తారనమాట. మార్కెట్కి వేసేస్తారు రాపూర్లో. మామూలుగా మనం వరి ఇన్ని వేసుకుంటాం కదా, ఇక్కడంతా వరి అట్లా వేయకుండా ఇప్పుడు బెండకాయ చెట్లు ఆడేసారు. ఆ బెండకాయలు కోసేసాక ఆకుకూర వేస్తారంట, ఆకుకూర కోసేసాక గోంగూర వేస్తారంట. అట్లా మార్చి ఒకే పొలంలో వేస్తూ ఉంటారంట. ఓన్లీ వెజిటబుల్స్ మాత్రం. ఇదంతా కూడా ఉన్నాయి కిందలో. అదిగో మమ్మీ ఉన్నాయా పైన? ఏం చెప్తానా ముందులకే సరిపోతుందంట వీటి కొట్టడానికి. ఎంతైనా కూరగాయలకి చాలా ఖర్చు అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు చెప్పుకో ఎంత ఖర్చు అవుతుంది అండి అట్లా అడిగితే అసలు చెప్పలేరు. ఒక దానివి మాట్లాడాలి. ఎంత ఖర్చు అవుతుంది? బండి ఖర్చు మొన్న 1000 రూపాయలు మంది కొట్టినప్పుడు ఒక్క అసలు ఈ గోచిక్కుడు కొయ్యాలంటే ఎంత కష్టం మరి. భలే కష్టం చెప్తే గోంగూర గోంగూర ఇందాక చూసామే అది ఇంక ఎదగదా అట్లాంటి వదిలేయాల్సిందే. అలాంటి అన్ని లాసేను అసలు మా అక్క ఎందుకు వచ్చిందంటే ఆ చెంచలాకు కోసుకోవడానికి మాత్రమే అనమాట. ఇంక అందుకని ఓడ మీద పడి చెంచలాకు ఎతకనే ఉంది. ఏంది వెళ్ళేది ఫోటో తీస్తున్నారా? చాలు పట్టని స్నాప్ లో పెడితే కాయిన్స్ వస్తాయా? పాయింట్స్ చెప్పినట్టు నెలకి 20 కాయిన్ వస్తుంది. మునక్కాయలు కోసుకొచ్చింది అక్క నిన్న ఎంత గుడికి. అయ్యేనా మునక్కాయలు అయితే ఇంత కోసుకుంటారా? చూడట్లే మొక్క దొరికితే బాగున్నాయి. పొడుగ్గా ఉన్న మునక్కాయలు టేస్ట్గా కూడా ఉంటాయంట. మామూలుగా మునక్కాయలు అసలు టేస్ట్ ఉన్నా ఉంటాం కదా, పొడుగ్గా ఉంటే మునక్కాయలు టేస్ట్ ఉన్నా ఉంటాం. కానీ ఈ పిల్లలు ఉంటాయంట. ఏమైనా కదా నేను చెప్పు. అవునాయి టేస్ట్ బాగున్నాయి. ఇందా సాంబార్లో కూడా వేసుకుంది అన్నాం కదా, బాగున్నాయి టేస్ట్ అయితే. చెంచల్లాకైతే ఏరుదాము. చెంచల్లాక అంటే పోయింది. పిల్లలు పిల్లలు రండి రండి చాలే రండి. చెంచల్లాకు పూత తీసిద్దా? చెంచల్లాకు పూత కూడా తీసేయాలన్నమాట. ఈ చెంచలాకు విటమిన్ ఏ లభిస్తుంది, అందుకే విటమిన్ ఏ లభిస్తుంది అంట. నిజమేనా? చెంచల్లాకు తింటా వీడియోలు వచ్చేస్తుంది అన్నమాట. విటమిన్ డి ఎండకు కదా వస్తుందా? కాకర చెట్లు కొండే రాడా చూద్దాం. కాకర చెట్లు ఎట్లా చూద్దారండి? ఇంకా అన్ని రకాలు వేసేసినట్టున్నావు కదా. కాకర చెట్లు కూడా వేసావా? సరే ఇంత పొడుగుండే ఇంత పొడుగు కాదు చుట్టూ కాకరకాయ ఏందా కోతులో ఏందా కుక్క మరి తీసుకున్నారు అక్క. ప్యాకెట్ కొంటారు మీరు? ఆ ప్యాకెట్ కొన్నా ప్యాకెటేనా?
బెండకాయలు కూడా అంతేనా లేకపోతే మీ బెండకాయలు ముద్ర పెట్టి? లేదు నాన్న కొన్నట్టు మా పిన్ని వాళ్ళు తోటలో ఉంటాయి కదా బెండకాయలు ముద్ర పెట్టున్నాయి అవి చేసేసి అయ్యే వేస్తుంటారు. ఇత్తనం మంచిది అయితే నాకు వచ్చి ప్రతి ఇత్తనం అంతా గింజ అంటున్నారు జనాలు. గింజ ఉంటేనే కదా లేత గింజ బాగుంటుంది తాలింప. బెండకాయలు గింజ అనేది ఉంటది అది వద్దంటున్నారంట. అంటే బెండకాయలు వేస్తాం కదా మార్కెట్కి వాళ్ళు వద్దంటున్నారంట. అంటే లొట్టలాగా ఉంటది కదా ఆడాడ ఒక గింజ బెండకాయ అలాంటివే కావాలంటారంట. సో అందుకని బయటే కొనుక్కుంటారంట విత్తనాలు. గ్రాములు వచ్చి 1000 రూపాయలు మామూలుగా మంచి ఇత్తనం అయితే. మామూలు ఇత్తనాలు అయితే 200 300 రేట్ని బట్టి గ్రాములు లెక్కన కొనేసుకుంటారు. మేమేందంటే ఇంట్లో వేసుకునేది కాబట్టి 10 రూపాయల ప్యాకెట్లు కొనుక్కుంటాం. అయ్యా 10 రూపాయల ప్యాకెట్లు అయ్యి కూడా మరి ఏ ఎత్తాయో తెలియదు మనకి. చిన్నప్పుడే పూత పూసేసింది కదా చిక్కుడుకాయ చెట్ల అంతే వచ్చేస్తాయి. నేను పొడుగు ఇంత పొడుగు వస్తుందా? కాస్తా వస్తాయి. అదే వద్దు కాదా ఆ పొలమా మందే అది కూడా మీ కదా డాబా మొత్తం. ఆడైతే పెద్ద డాబా ఉంది. మా ఆయన మనం తీసుకొచ్చి డాబా పోయింటే గీతమ్మ వెళ్ళిపోయింది. మా ఆయన బెండకాయలు అవి వదిలేసరికా నిన్న కోసం ముద్రి అటు పక్క పో కాలం మనుషులే పెట్టుకుని మీరు ఎట్టు కోసం తిన్నా కదా. 5 మూటకన్నా ఎట్టు పోయాలి? 5 ఉన్నాయి అటనే కదా ఇద్దరు చెరువు కోసేస్తాం. అసలు బెండకాయ అంటే ఇసుక అనమాట. నూగు పుడతా ఉంటుంది కదా కానీ ఎక్కువ ఎట్టుకొస్తున్నారు. చొక్క వేసుకుంటాం షర్ట్ వేసుకొని బెండకాయలు ఎత్తుకొస్తారంట లేకుండా. ఎట్టయినా బెండకాయ కొయ్యాలంటే ఎంత పడుతుంది కూలి ఇవ్వాలంటే బెండకాయలు కొయ్యాలంటే 500 అంట కూలి. 500 ఏంటది మేక? అదే ఏంది మీ కుక్క? అదే మీ తోటలో కుక్క ఏంటి? దాని పేరు ఏం పేరా? టింకువా? డాబాలో పోవాలి మీరా? మీ టింకు అంటే ఎందుకని నీ దగ్గరకు వచ్చింది అది? పిల్లలకు నేర్పిస్తుంది అనమాట ఏది చెంచల్లాగాని. మా అక్క అయితే ఇదిగోమ్మా ఇదంతా చెంచల్లాకేను మరిగింత ఉందే ఉమ్మ కట్లు కట్లు కోసావే నువ్వు బుట్ట కట్టది. అక్క మీ చెంచల్లాకు తాలింపు చేసుకోరు అక్క? చిన్నప్పుడు ఎక్కువ చేసుకునేది అక్కయ్య ఇప్పుడు తగ్గిపోయింది కానీ బా కాళ్ళు దిగిపోతున్నాయి. అంటే వాన పడి ఉండింది కదా సో అందుకని. నువ్వేంటి మా ఏరులతో కూడా కోసుకొచ్చుకుంటున్నావు? దిగిపోతుంది అంతా నార్మల్ అంతా అదే ఉంది. చంచల్లా ఫ్రెష్గా ఉంది అయితే. అంటే ముదిరిపోకుండా వర్షం పడేలాక. అక్క అవన్నీ లాంగ్ పొడగ్గా ఉండే మునక్కాయలేనా మునగ చెట్లన్నీ? అవిశాఖ అక్క అదే మధ్యలో చెట్టు ఉన్నదే అవిశాఖ కూడా అమ్ముతా అక్క? అదంతా వచ్చేసి గోంగూర ఎండిపోయింది అనమాట. అంటే కొయ్యకుండా సో అది గింజలు అంతా పడిపోయి ఉంది. ఇప్పుడు గింజలు బాగా వస్తాయి. హాయ్ తాళి ముగ్గయింది. నేను కూడా గూడూరుకి ఎత్తుకోపోతామాయి. ఆ దెబ్బ మీద ఎక్కువ ఉంది. ఇంకా దెబ్బ ఎరువు కాబట్టి అందుకని దెబ్బ మీద ఎక్కువ ఉంది. అసలు ఫ్రెష్గా ఉంది మాయ్. నువ్వు కోసావా? ఎంతకొచ్చి చూపిస్తా ఉన్నావు? చూడండి ఫ్రెండ్స్ అమ్మిందంట చూడండి.
దిగబడిపోతాను. అరుసు దొక్కుతుంది అమ్మి. చూడండి మా తోటలో చాలా చాలా కూరగాయలు ఉన్నాయి, మీకు చూపించాలని అనుకుంటున్నాను. అమ్మాయి వచ్చేసి ఇంట్లో కూతురు అనమాట. సో అందుకని అధిక ప్రసంగి అనమాట. అధిక ప్రసంగి లాగా మాట్లాడుతూనే ఉంటది వీడియోలో వచ్చి. ఫ్రెండ్స్ మా తోట ఇదంతా మాదే ఫ్రెండ్స్. అది డాబా ఫ్రెండ్స్. ఇప్పుడు మన డాబా ఇంకా మీదేనా డాబా? మాది. పక్కది ఏంటి? పక్కది టిఫిన్ షాప్స్ అటు పక్క మా దేవుడు. అవన్నీ మీయేనా? ఆ వరుసగుండేటన్ని వీలేనంట. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దామంటే వీళ్ళు రామంటే రావట్లేదు ఫ్రెండ్స్. ఇదే ఐసాకు. ఇప్పుడు దాకా ఐసాకు కాదు, చంచల్లాకు. ఔసాకు ఆడుంది, మునగ చెట్లు పక్కన ఉంది ఔసాకు. ఐసాకు కూడా మీకు చూపిస్తాను. ఇది చెంచలాకు అంట. ఈ చెంచలాకుని ఇప్పుడు దాకా నేను కోసాను. చూడండి ఫ్రెండ్స్. నువ్వే ఆడుకోసావా? మా అక్క నీ చేతికిస్తే ఇదంతా మా ఇంత నిండా వేస్తున్నారు. అందరు తలా ఒక రొంత తింటారంట గడ్డితో పాటు. గడ్డితో ఇప్పుడు మనం పోయి మునగ చెట్టు చూద్దాం. ఉండు అది ఇంకో అది పెట్టి అంటే పెత్తనాలు మాటలు పైలాకాయ లేనట్టున్నాయి కదా. ఇది మాదే ఫ్రెండ్స్. ఇది మా సొంతం ఫ్రెండ్స్. పట్టుకో ఫ్రెండ్స్. మాయ్ నీకు చిర్రాకాయ అమ్ముతుంటారు కదా, వాటికన్నా ఇలా న్యాచురల్ గా దొరికేటే ఇష్టమా? అదే అకౌంట్. దీన్ని ఇప్పుడు నేను ఇదే కోసాను. అందుకే దీన్ని ఐసాకు మా తను ఆడ వాటర్ ఉన్నాయి కదా, అదంతా ఏమున్నాయి? ఆడ కూడా కూరగాయలు వేస్తున్నారా? అదంతా కూడా కూరగాయలు అంతా వేసేవాళ్ళంట. అంటే ఈ ప్లేస్ మొత్తం, ఈ ప్లేస్ అంతా కూరగాయలు అనమాట. ఇంకా అక్క వాళ్ళ హస్బెండ్ కి అన్నం తెచ్చింది ఇప్పుడే. ఇంకా అయ్యో మీకు అవార్డు ఇవ్వాలి. అయితే చెప్పండి ఏం కావాలి మీకు? గోంగూర కట్ట కావాలా, బెండకాయలు కావాలా? వంకాయలు కావాలా? వంకాయలు అయితే లేవు. డాబా ఇక్కడే ఉంది కాబట్టి డాబాలో ప్లేట్ కావాలా? నువ్వేం చేస్తున్నావు? కొండలు చేయాలనుకున్నావు ఏంది? తొక్కుతున్నావు అడుసుగా దొక్కినట్ట. గమ్ముండి అబ్బాయి కాలు పాడైపోద్ది నాన్న. ఏందా ఏముంది అక్కడ చెప్పండి. ఓకే ఇది మొత్తం కోసేసుకొని బెండకాయలుగా నీ ఆశ అది సంపాదించిన నువ్వా? ఏమే మీ పిల్లకాయలు వచ్చి వెళ్ళిపోయినారు. మాడి చెట్టు వాడి పోయి కూర్చోన్నారు ప్రశాంతంగా. అంటే చిన్నపిల్లలు కదా, అంటే వచ్చిన కొత్త కాబట్టి చకచక తోట అంతా తిరిగేశారు. ఇప్పుడు పోయి ఆ మాడి చెట్టు కింద అయితే కూర్చోన్నారు అనమాట. అబ్బా ఔషధం ఆకు నాకు కట్టంట. అద్దమే ఔసాకంటదే. నేను ఇంతవరకు చేయలే. మన పక్క అసలు తినము, ఇంతవరకు చేసుకోలేదులే మనం. ఇంట్లో రోజులు నాడియా? ఇద్దరు తెచ్చిందా అక్క అన్నమా? ఊరికి ఏమైనా ఇచ్చి పంపించాలనుకుంటున్నావు ఏ నువ్వు? కవర్ పిల్లలు ఎత్తుకెళ్ళారు. అవిశాఖ ఒకటి కడిపోయి చూద్దామా? బెండకాయలు కోసుకుందాం కొన్ని. మళ్ళీ వరస పడు కూర్చునేసా మళ్ళీ. అవును అదైతే కొద్దిగానే, తాలింపులు అయితే కొద్దిగానే కదా మీ. సరేలే నీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదన్నా. సో కోసేద్దాం. నీకు సరిపోయి తాలింపుకి కోసుకుంటాను. వస్తే సరే నుంచి ఓకే ఇంకా పని చేసుకో. సరిపోద్దులే పమ్మి, నీకెంత అయినా సరిపోయేటట్లేదా? చల్లగా అయిపోయిందమ్మా ఇప్పుడు. ఓకే
సన్నపాయలాకు కూడా వదలవు కదా నువ్వు. ఎక్కడుందా? ఆడలేదు నాకైతే. నువ్వు ఇప్పుడు చేసుకుంటావు సన్నపాయలాకునా? అయితేనే కోసుకో, లేకపోతే వద్దు. సన్నపాయలు కోయాలంటే లేట్ అవుద్దమ్మా. ఉండే ఆగు చాలా, ఫ్రిడ్జ్లో ఉండేటివే చాలా, ఫ్రిడ్జ్ పట్టదు. ఇప్పుడు కొయ్యాలంటావు అయితే? ఏది వదులుతారా అసలు? బాగుంది ఇక్కడైతే. అంటే పక్కనే ఆ పక్క చెరువు ఉంది, ఈ పక్క వచ్చేసి రోడ్డు అనమాట. తినడానికి టిఫిన్ ఉందో, అలాగే డాబా ఉంది. అసలు ఇంతకు మించి ఏముందే, అంతా బాగుంది అనమాట ఇక్కడైతే. దేంట్లో వేసుకో, పడతావు. అవిశాఖ అంత నచ్చదమ్మి నాకు. మామూలుగా ఎవరైనా చనిపోతుంటారు కదా, అప్పుడు వేస్తారు ఖచ్చితంగా. అంతేలే, పెద్దలకు పెట్టాలి కాబట్టి పెద్ద పండగకి. పక్కన ఈ శబ్దాలన్నీ వస్తున్నాయి. పదాం బా అమ్మాయి, మాడి చెట్టు కడుకు వచ్చిందాం పోయి. మాయ్ చాలు మాయ్, కవర్లో మరిగింత ఉంది కదా. పదారామే, నేను పోయి కూర్చుంటాను, నాకు ఓపిక లేదు పో. ఆడంతా ఏడో ఒక దగ్గర ఉంది అది, సన్నబాయిలాగా ఏడడం కష్టం. ఎక్కువ లేకపోతే వచ్చేసేయి. చూద్దాం ఏంట. దిగబడుతుంది అంటా ఉండరు వాళ్ళు. సరే నేను వెళ్తాను అయితే, పిల్లకాయల దగ్గర పోతున్నా. బా అంత దిగబడిపోతుంది అన్న, వాళ్ళన్నీ దిగబడిపోయా. నాకు కవర్ చేశాను, నా కాళ్ళు దిగబడిపోయామే. ఏమే అవుతా మరీ ఎక్కువ దిగబడిపోతున్నాయి. వచ్చి ఉన్నాగా వెళ్ళే కాడికి అక్కడ వాటర్ ఉంది కదా, అదంతా దిగబడిపోద్ది. ఇదంతా కోసి నా కాళ్ళతో పోల్చుకుంటే నీ కాళ్ళు వేసుకొని వస్తారా? ఇప్పుడే తిన్నాడు, అప్పుడే గడ్డి పెక్కుతున్నాడా? కూర్చొని చెట్టు కింద పురుగు ఏమైనా వస్తుందని అట్ట బాగుంది. గోంగూర ఉన్నారు పక్క, గోంగూర బండి చెట్లు. ఎవరో కూర్చొని ఎవరో చెప్పా పని చేసి గసొచ్చింది నాకు. ట్రాక్టర్ మీకు ఉందా అక్క దున్నుకునేదానికే? ట్రాక్టర్ పెట్టుకుంటే వేలు కదా, అంటే కూరగాయలు అనేది దున్నుతానే ఉండాలా, చేస్తూనే ఉండేది కదా. ట్రాక్టర్ ఉంచుకుంటా. ఆహా, ఇప్పుడు ఆడ దొరుకుతున్నాయిలన్నా. అంతే కదా, ఇది ఎంత చోపు దున్నుతానే ఉండాలి. ఇవి ఒక దగ్గర చల్తాము, ఇంకో రావు, అప్పుడు వెంటనే దున్నుకోవద్దా? ఊర్లో సమాధానం చెప్పలేము జనానికి. బెండకాయలు రేట్ అమ్మట్లేప్పుడు వానాకాలం కదా, ఇప్పుడు రేట్ అమ్మడం వానాకాలం రేట్ అమ్మాలి కదా. 30 ఎక్కువ పోదన్నా. సగం రేటు బా మరీ గౌరవం. అదే కదా రైతు, ఆడే కదా దెబ్బతిని పోతుండేదా.
ఏమేమి మీ డాగ్కి అన్నం వేసారా? తినలేదు ఏమేది? తినలేదు. ఏం సైకిల్తో మీ డాగ్ తినలేదే? చికెన్ మటన్ ఉంటుంది, మంది కాదు. చికెన్ కావాలా ఇక? మ్యాగీ లాగా దాన్ని పెట్టి నాకు లేకుండా తిన్న మళ్ళీ తిన్న ఒకటి. ఇక మనం వచ్చినప్పుడు ఇంట్లో ఉంటుంది అనేది, వచ్చినప్పుడు ఒకటి తింటాను. డాబా చుట్టూ తిరుగుతుంటాయి. ఏం చేస్తున్నారు? ఫోన్ చూసుకుంటున్నారా? మంచి పని. అక్క ఆ మామిడి చెట్టు ఏంది? అంటి మామిడా లేకపోతే ఏంది అది? పోలూరు. అదేంది అది? అదేంది బంగినపల్లి కాదు ఏమి కాదు, పోలూరు అంట. చెవులు చెవులు కొడతాయా? చెవులు పుట్లు ఆపుతుందా? చెవులు కొడతాయి దాన్ని. కోళ్ళు, కుక్కలు, కోతులు అన్నీ ఉన్నాయి.